బ్రహ్మానందం గారు వాళ్ళ అన్నయ్య బాధపడుతున్నారు. బ్రహ్మానందం అసలు పలకరించట్లేదని, పలకరిస్తే బాగున్నానని కోరుకుంటున్నారు. బ్రహ్మానందం గారు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు కాబట్టి పలకరిస్తే చాలు అని ఆయన కోరుకుంటున్నారు. ఇది నిజమా? ఒకవేళ బ్రహ్మానందం పరిస్థితి కూడా దయనీయమై ఉంటే నిజంగా కోరుకుంటారు అన్నదమ్ములు. నిజంగా బ్రహ్మానందం గారు పలకరిస్తే చాలా ఈ సిచ్యువేషన్ని, అన్నదమ్ములు రక్త సంబంధం కాబట్టి ఈ సిచ్యువేషన్ని బ్రహ్మానందం గారు ఏమి ఆశామాస అంటే అంత తక్కువ మనిషి ఏం కాదు, చాలా గొప్ప మనిషి. ఆయన ఒక లెక్చరర్, ఒక ఉపాధ్యాయ పదవిని చేపట్టినటువంటి వ్యక్తి. ఈ సిచ్యువేషన్కి మనము జడ్జిమెంట్లు ఇవ్వడం కంటే కూడా అంత అత్యున్నత స్థాయిలో నుంచి వచ్చి కూడా కామెడీలో నెంబర్ 1 అయిన అతను ఈ సిచ్యువేషన్ ఆయనే అర్థం చేసుకొని పలకరించాలో వద్దా అనేది ఆయనే డిసైడ్ చేసుకుంటారు. గొప్ప వాళ్ళకి మనమేమీ తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే నిర్ణయిస్తారు. ఎందుకంటే వాళ్ళందరూ పెళ్ళిళ్ళని ఆయనే చేశాడంట. అలా అన్ని పిల్లలకి అయినటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికి పెళ్ళిళ్ళు బ్రహ్మానందం గారే చేశారు. సో అంత అత్యున్నతమైన మనసు కలిగినటువంటి ఆయన, మనిషి కూడా అత్యున్నతమే, ఆయనే డిసైడ్ చేస్తారు.